హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర కియా సెల్టాస్ ఉంది, HTX ప్లస్. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. సన్ రూఫ్ ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మీకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూపిస్తుంటా, చెప్తుంటా. నేను డెంటు పెయింట్ రస్ట్ ఏదొచ్చినా క్లియర్గా చూపిస్తుంటా. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ ఉంది. అది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తుంటా, చెప్తుంటా. అది కూడా ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే సార్, మీకు రీడింగ్ అనేది తెలవాలంటే ఒకసారి వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. అంతకు మించి ఏం లేదు సార్. దీనికి ప్రైస్ అనేది మీకు డైరెక్ట్ నేను చెప్తాను. ప్రైజ్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఇది ఇంకా కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే, సపోజ్ ఇట్టిగా ఉందనుకోండి, వాళ్ళు ఓనర్ చెప్పే రేటు 10.5 చెప్తున్నాడు. కొంతమంది ఎట్లా అడుగుతున్నారంటే 6 లక్షలకు వస్తుందా, 5 లక్షలకు వస్తుందా అంటే, సార్ మరి కొత్త వెహికల్ ఎంత ఉంది సార్, అది 10 లక్షలకు వస్తుందా? మరి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను మాట్లాడితే ఇక కొంతమంది జనాలకు ఎట్లా అంటే, ఏ అన్న తప్ప అయితే అట్లాంటి మాటలు మాట్లాడతారు. మళ్ళా టైంపాస్ కాల్స్ ఎక్కువ చేస్తారు. వాళ్ళకి అవసరం లేని మ్యాటర్లు ఎందుకండి? చూస్తున్నామా లేదంటే నచ్చిందా నచ్చలేదా అని దాన్ని బట్టి చూసుకోవాలి కానీ. ఓకేనా? సరే, పాజిటివ్ ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంది. నా ఒరిజినాలిటీ ఏందో మీకు కూడా నిరూపించుకుంటాను నేను. అంటే అది నేను చేసే పనితనం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నాను నేను. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం సార్. మీకు టైం వేస్ట్ చేయను నేను. ఓకేనా? చూసేయండి బయట నుంచి. ఓకేనండి, ఇది నేను చెప్పిన వెహికల్. అది కియా సెల్టాస్ HTX ప్లస్. ఇది ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అండి. ఓకేనా? సరే, ఒకసారి బయట నుంచి చూసుకుందాం. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆటో అని. ఇది ఆటో ట్రాన్స్మిషన్. ఇది ఓకేనా? మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఒకసారి అయితే మీరు బయట చెక్ చేసుకోండి. మీకు బయట ఎట్లా ఉందో తెలుస్తుంది. అది కూడా మీకు క్లియర్ కట్గా ఉంటే చెప్తా సరే. ఒరిజినల్ అయితే చెప్తాను. అది కూడా నేను అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా చూసే వాళ్ళు అయితే పాజిటివ్గా ఆలోచించి చూడండి. ఎందుకంటే మీకు నిజమా కాదని నేను కూడా చెప్తాను. నేను ఏదైనా కానీ డైరెక్ట్ ఒరిజినల్గా. సరే, నా జెన్యున్ సార్ మీరు గుర్తించండి. ఎందుకంటే నేను చెప్పే అబద్ధాలు తెలిసిపోతాయి. సరే, ఇది వచ్చేసి సీట్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్. సీట్స్ వచ్చేసి వెంటిలేషన్ సీట్స్ సార్. ఇవి ఇందులోంచి ఏసీ వస్తుంది. సీట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సరేనా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు 2 సైడ్ మొత్తం ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నాయంటే, తర్వాత మళ్ళీ వచ్చి రేపు క్వశ్చన్ చేయకుండా ఉండాలని చెప్తున్నాను సార్ నేను. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు అచ్చర్ కూడా చూపిస్తాను నేను. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎక్కడ కానీ సీట్స్ డ్యామేజ్ అయ్యింది. ఇది డీజిల్ వర్షన్. ఇది మీకు ఇట్లా కూడా చూపిస్తుంది. ఇది పుష్ బటన్ షాట్ ఉంది సార్. ఇది మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. కింద మ్యాటింగ్ చూసుకున్న పర్ఫెక్ట్ ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. కింద అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇది సీటు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్ చెప్తాను కదా సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,04,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది గ్యారంటీ రీడింగు, షోరూమ్ ట్రాక్. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూసుకోవచ్చు అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఓకేనా? పార్కింగ్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది సార్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకే, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి సార్. దీని ప్రైస్ అనేది నేను కూడా చెప్తాను నేను. కాకపోతే మీరు స్కిప్ చేసి చూసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. దయచేసి అట్లా అడగకండి. ఓకేనా? ఓకే, బ్యాక్ సైడ్ సీట్లు చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఇందులో సెంటరేషన్ సరే, ఇది కూడా ఓకే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పిన్ కూడా ఉన్నాయి, గమనించుకోవచ్చు. బ్యాక్ సైడ్ తీసుకున్నా కానీ సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మీకు ఏది ఉన్నా కానీ ప్రాబ్లం ఏమున్నా డైరెక్ట్ చెప్తా, చూపిస్తా. ఏది మార్పులు చేర్పులు ఏమున్నా చెప్తా నేను. సరే, ఫస్ట్ అయితే ఒక్కొక్కటి పిన్ టు పిన్ చెక్ చేసుకోండి. మీకు బేసిక్ పాయింట్ అంటే ఖచ్చితంగా చెప్తా. ఒకవేళ మీరు అయితే రేపు చూసుకున్నా కానీ మీకు యాస్టిస్ వెహికల్ ఇట్లా కనిపించాలని చెప్పేసి నేను ఆలోచిస్తాను సార్. సరే, ఓకే. కింద చూసుకుంటే మాత్రం ఎట్లాంటి రస్ట్ కానీ ఏం లేదు సార్. ఇందులో పానా జాగ్రత్త అన్నీ ఉన్నాయి, నేను కూడా చెక్ చేసిన. లేట్ చేద్దని చెప్పేసి తక్కువ చెప్తున్నా సార్ నేను. స్టెఫిన్ వచ్చేసి మాత్రం 80-90% ఉంటుంది సార్. టైర్ మాత్రం ఓకే ఉంది. ఇది ఓకేనా? నెక్స్ట్ మీకు చూపించాల్సింది బీడింగ్ కూడా చూపిస్తా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకేనా? డోర్స్ కూడా ఏవి కూడా చేంజ్ కాలేదు సార్. షోరూమ్ ట్రాక్ అంటే మీరు చెక్ చేయించుకోండి. డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు బీడింగ్ కూడా చూపిస్తా. బీడింగ్ చూపించుకుంటే మీకు డోర్స్ కూడా చూపిస్తా, చూసుకోవచ్చండి. ముంగటి బీడింగ్ చూపిస్తున్నా. అట్లాగే మీకు ముంగటి టైర్ కూడా చూపిస్తా చూడండి. డైరెక్ట్ టైర్ వచ్చేసి ఒక 50% వరకు ఉంటుంది సార్. ఇది అలోవెల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆటో అండి, ఇది ఆటో ట్రాన్స్మిషన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ బీడింగ్ చూపిస్తా చూడండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తాయి ఇవి వెహికల్. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి టైర్ కూడా చూసుకోవచ్చు. ఇది ఒక 50% వరకు ఉంటుంది, 50-60% వరకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అలవేస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు డోర్ చెక్ చేస్తున్నా కానీ డోర్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్. ఇక్కడ కొంచెం డస్ట్ అట్లా ఏ ప్రాబ్లం లేదు, అది మీకు గ్యారంటీ చెప్తాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. డోర్ మాత్రం ఓకే ఉంది, ఏది కాదు రిప్లేస్ ఏం కాలేదు. బంపర్ డిక్కి వరకు టోటల్ ఒరిజినల్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు బీడింగ్ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైర్ కూడా చూపిస్తుంది. టైర్ సేమ్ అంతే ఉంది, 50-60% వరకు ఉంటాయి సార్. ఇది ఎక్కువ ఉంటాయి, కాకపోతే నేను మీకు చెప్తున్నా, నా ఉద్దేశంతో చెప్తున్నా నేను. చూసుకోవచ్చు. ఇది కూడా చిన్నగా టచ్ అప్ ఏం లేవు సార్ ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా బీడింగ్ చూపిస్తా చూడండి. ఏదన్నా డైరెక్టే సార్ ఫ్రామ్ టు. నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు మోసం చేయలేదు, చేయకూడదు. ఓకేనా. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి నేను దానికి సరైన న్యాయం చేస్తా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్ చెక్ చేస్తున్నా కానీ సేమ్ అంతే ఉంది సార్, 50-60% ఉంటుంది. అలవేస్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇంజన్ సౌండ్ ప్లస్ లైటింగ్ చూపిస్తా చూడండి. ఒకసారి మళ్ళీ ఒకసారి రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 1,04,000 ఉందండి. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చెక్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు కూడా డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా. చూసుకోవచ్చు. ఓకేనండి. చెక్ చేస్తున్నా, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, ఎట్లాంటి ఫేడు అట్లాంటిది ఏం లేదు. గ్యారెంటీ ఉంటేనే చెప్తా, లేకపోతే చెప్పాను నేను కూడా. సరే, ఇప్పుడు నేను లైటింగ్ అవన్నీ చూపిస్తా చూడండి. ఓకే అండి. దీని ప్రైస్ వచ్చేసి 13,20,000 ఇస్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. రేటుకు మనకి సంబంధం ఉండదు సార్, కమిషన్ ఉంటుంది ఇందులో. ఓకేనా. బానెట్ చెక్ చేసుకోవచ్చు సార్. బానెట్ మాత్రం ఓకే ఉంది, ఏది మాత్రం రీప్లేస్ ఏం లేదు. ముంగట ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్రాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ముంగట షో పెట్టి కూడా ఎట్లాంటి రీప్లేస్ ఏం కాలేదు సార్. ఇది మీకు డైరెక్ట్ చూపిస్తున్న రెండు. మీకు ఇందాక పిల్లర్స్ కూడా చెప్పాను సార్, ఇవే పిల్లర్స్. అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఖచ్చితంగా చెక్ చేసుకున్నాకనే తీసుకోమని చెప్తాను. నేను కూడా నా సలహా ఇస్తాను నేను. వేరే వాళ్ళు మాత్రం దానికి ఎంత రేట్ అని మాత్రం అడగకండి, వేరే వీటి గురించి నాకు ఫోన్ చేసి. ఓకేనా సార్. హెడ్ లైట్ చెక్ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం ఒకటి రావట్లేదు. ముంగట ఓకే, ఎక్కడ కానీ ముంగట డెంట్ కానీ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ సపోజ్ స్క్రాచెస్ కానీ ఏవి లేదు. కింద తలిగి ఉంటాయి కదా, అట్లాంటివి ఏం లేదు. ఎవరు చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇది ఓన్లీ టీఎస్ వెహికల్ మాత్రమేనండి, ఢిల్లీ వెహికల్స్ కాదు సార్. ఇటు సైడ్ ఇండికేటర్ మాత్రం రావట్లేదు, మిర్రర్ సైడ్ది చూసుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం బ్రేక్ అయింది. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి, పనిచేస్తుందో ఇది కూడా తెలిసిపోతుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ఫ్యాన్సీ నెంబర్ ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఇది కూడా సేమ్ కూడా పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఓకేనండి. మీకు ఇక్కడ గ్లాస్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఏదైనా మారిందో తెలిసిపోతుంది. ఇక్కడ సిబి ఉంది సార్, ఇది సిఏ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా సేమ్ సిఏ ఉంది. ప్రతి వెహికల్ అనేది మీకు ఖచ్చితంగా ఒరిజినల్ అయితే చెప్తాను, మీరు ఒకటి గమనించి కూడా సరిపోతుంది. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బీజే ఉంది ఇది. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే గిట్ట షోరూమ్ చెక్ చేయించుకోండి సార్. ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్, వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది, సూపర్ ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓకే. ఇందాక మనం చూపించిన వెహికల్ అండి కియా సాల్టాస్ హెచ్టిఎక్స్ ప్లస్. సారీ, మోడల్ వచ్చేసి 2020 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ వెహికల్ ఉంది, వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కూడా. సీట్ ఏసీ కూడా సీట్ నుంచి వస్తుంది కాబట్టి చెప్తున్నాను మీకు నేను. ఓకేనా. వెహికల్ బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం రీప్లేస్ లేదు సార్. ఒకవేళ ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటుండే మీరు, ఒకవేళ మీరు నన్ను కూడా నమ్మకండి, మీకు డైరెక్ట్ షోరూమ్ ట్రాక్ చెక్కించుకున్న తర్వాత నా దగ్గర రాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా సార్. దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను సార్ నేను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు, టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 13,20,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 13,20,000 చెప్తున్నారు. ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఇది మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది విసుగు తెప్పించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను కోపం కొంచెం అంటే, అరే అవసరం లేనప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారని చెప్పేసి నేను కూడా అంట. ఓకేనా. అది పాజిటివ్ ఆలోచించే వాళ్ళకి మాత్రం ఎట్లాంటి మిస్టేక్ ఉండదు, అవసరం అంటే ఫోన్ చేస్తారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఓకేనా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకసారి ప్లీజ్ ఒక లైక్ మాత్రం వేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. ఓకేనా అండి.